హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్తగా నియమితులైన చైర్మన్ కానీ పాలక మండలి సభ్యులే కానీ వీళ్ళందరూ కూడా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మార్పులు అయితే వస్తాయి. అందులో కీలకంగా చూసుకుంటే ఒక రెండు కీలక అప్డేట్లు అనేవి ఇప్పుడు కొత్తగా రావడం జరిగింది. అవి ఏంటి అని మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం కీలకంగా చూసుకుంటే టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ అనేది, ఒక యూనిఫామ్ ప్యాటర్న్ తో పాటు వాళ్ళకి ఒక నేమ్ బోర్డు అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తాం అనేటట్టు బిఆర్ నాయుడు గారు అఫీషియల్ గా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి ఒక యూనిఫామ్ అనేది దానికి ఒక నేమ్ బోర్డు, అంటే ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఏదైతే యూనిఫామ్ ఉంటుందో ఆ యూనిఫామ్ కి రైట్ సైడ్ ఏదైతే తన నేమ్ బోర్డు ఉంటుందో ఆ విధంగా టీటీడీ తరఫున ఒక డ్రెస్ కోడ్ అనేది, ఒక నేమ్ బోర్డు అనేది మ్యాండేటరీగా నియమిస్తామనేటట్టు చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఏంటి అని మనం మాట్లాడుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు కొన్ని లక్షల మంది ప్రజలైతే దర్శనానికి వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది అందులో ఉన్న అన్యమతస్తులకు సంబంధించిన ఉద్యోగులు కానీ లేదంటే టీటీడీలో మెయిన్ గా హిందువుల ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళలో చాలా మంది కీలకంగా చూసుకుంటే కొంతమంది భక్తుల మీద దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, ఇలా పలు రకాలుగా కొంత న్యూసెన్స్ జరుగుతుంది అనేటట్టు బిఆర్ నాయుడికి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాలక మండలందరితో కూర్చొని బిఆర్ నాయుడు చాలా కీలకంగా చర్చించి ఆ వ్యక్తి ఎవరు అనేది కనిపెట్టడానికి, మెయిన్ గా ఆ యూనిఫామ్ ప్యాటర్న్ లో ఆ నేమ్ బోర్డుతో ఉన్న వ్యక్తి ఎవరు అనేటట్టు సులువుగా తెలుసుకునే విధంగా ఈ ప్యాటర్న్ ని పెడుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎవరైతే భక్తులతో అసభ్యంగా దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళ మీద చేసుకోవడం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా వెంటనే కూడా గుర్తించే విధంగా, వాళ్ళ మీద వెంటనే కూడా యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళని గుర్తుపట్టడానికి అయితే ఈ యూనిఫామ్ అనేది, ఆ నేమ్ బోర్డు అనేది ప్రత్యేకించి టీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ రూల్ పెడుతున్నట్టు బిఆర్ నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అండ్ రెండో కీలక అప్డేట్ చూసుకుంటే మెయిన్ గా టీటీడీ తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించి కొన్ని లక్షల మంది అయితే రావడం జరిగింది. అది కూడా ఇతర ప్రాంతాల నుంచి రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో టూరిజం కి సంబంధించి దాదాపుగా ఒక రోజుకి 4,000 టికెట్లు అనేవి ప్రత్యేకించి ఇతర ప్రాంతాల నుంచి, అంటే దూర ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఉన్న రూల్ ఏదైతే ఉందో మొన్న కొత్తగా వచ్చిన టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ వ్యవస్థ ఏదైతే ఉందో ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించి తిరుమలకు వస్తారో వాళ్ళకి దాదాపుగా ఒక రోజుకి 1000 టికెట్లు అనేవి తిరుపతి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దర్శనం టికెట్లు అనేవి ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో కానీ లేదనంటే వాళ్ళు ప్రయాణించే బస్సులోనే అందుబాటులోకి, అంటే అక్కడే వాళ్ళకి టికెట్ అమ్మబడుతుంది అనేటట్టు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు తిరుమల దర్శనానికి సపోజ్ దూర ప్రాంతాల నుంచి, సపోజ్ ఒక వైజాగ్ నుంచి తిరుపతి వచ్చి తిరుమల దర్శనానికి వచ్చారో వాళ్ళకి తిరుమల వచ్చిన తర్వాత అక్కడ ఆన్లైన్ కౌంటర్స్, దర్శనం టికెట్ల కౌంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ లైన్ లో నిలబడి టికెట్ తీసుకోవాలి. అక్కడ దర్శనం టికెట్ల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. నేరుగా మీరు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్ లో కానీ లేదు అని అంటే మీరు ప్రయాణించే బస్సు ఏదైతే ఉంటుందో ఆ బస్సులోనే ఈ తిరుమల తిరుపతి దర్శనానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ అనేది మీకు అక్కడే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 1000 టికెట్లు అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతికి ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 650కి బస్సులు పైగా ఆర్డినరీ కానీ, ఎక్స్ప్రెస్ సర్వీస్ కానీ, మెట్రోయే కానీ ఇలా పలు రకాల బస్సులు అనేవి తిరుపతికి నడపడం జరుగుతుంది. ఇంకా బస్సులు పెంచే అవకాశం ఉంది అనేటట్టు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ టికెట్లన్నీ కూడా కీలకంగా చూసుకుంటే అయితే ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు ఏవైతే ఉన్నాయో ఒక రోజుకి 1000 టికెట్లు ఇవన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా తిరుమలకు వచ్చే భక్తులకి, అంటే హైదరాబాద్ నుంచి తిరుపతి, లేదా చెన్నై నుంచి తిరుపతి, వైజాగ్ నుంచి తిరుపతి, లేదంటే బెంగళూరు నుంచి తిరుపతి, ఇలా దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ప్రత్యేకించి తిరుపతికి వస్తారో బస్సు ప్రయాణంలో, అది కూడా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఏవైతే ఉంటాయో ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వ్యక్తులకు మాత్రమేనట్టు ఒక కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనా సరే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తిరుమల వెళ్ళి అక్కడ దర్శనం టికెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడి అక్కడ కొద్దిసేపు చాలాసేపు వెయిట్ చేసి ఆ దర్శనం టికెట్లు ఈ రోజు దొరకకపోతే మళ్ళీ రేపటి వరకు కూడా వెయిట్ చేసి
ఇలా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఎదురవుతున్నాయో అవన్నీ కూడా కొంతవరకు కూడా క్లియర్ చేయడానికి ఏపీఎస్ఆర్టీసీతో తిరుమల తిరుపతి దేవస్థానంతో చర్చలు సంప్రదింపులు జరిపి ఈ కొత్త విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు తిరుమల తిరుపతి నుంచి ఏదైతే ఈ 2 కీలక అంశాలు ఉన్నాయో, అంటే మొదటగా చూసుకుంటే తిరుమల తిరుపతిలో పనిచేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూనిఫామ్, ఒక నేమ్ బోర్డు అనేది ఇవ్వడం జరుగుద్ది. రెండోది కీలకంగా చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో కానీ లేదంటే బస్సుల్లో కానీ కీలకంగా చూసుకుంటే తిరుమల దర్శనం టికెట్లు అనేవి మీరు అక్కడ ఏదైతే 300 రూపాయలు కట్టి దర్శనం టికెట్ తీసుకుంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఈ తీసుకొచ్చిన కొత్త విధానం ఏదైతే ఉందో భక్తులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఉంది అనేటట్టు చాలా మంది అయితే అభినందించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా మంది కూడా చూస్తూనే ఉన్నారు. గతంలో చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే టీటీడీ చైర్మన్ కింద బిఆర్ నాయుడిని 24 మంది బోర్డు కమిటీ మెంబర్లు నియమించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే నియమితులయ్యారో అప్పటి నుంచి కూడా టీటీడీలో చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. అది చాలా కీలకంగా అన్నట్టు మనకైతే తెలుస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రీసెంట్ డేస్ లో అంటే కొద్ది రోజుల్లోనే ఎవరైతే తిరుమల వెళ్ళారో వాళ్ళందరూ కూడా తిరుమలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంకా ఏం మార్చాలి, లేదంటే కొత్త మార్పులు ఏం జరిగినాయి, విధి విధానాలు ఎలా ఉన్నాయి, మెయిన్ గా టీటీడీ సర్వీస్ ఎలా ఉంది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి.